టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. హామీలు అమలు కాకపోవడంతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రుణమాఫీ, రైతు భరోసా కూడా రైతులందరికీ అందకపోవడంతో అన్నదాతలు కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. అసలైన అర్హులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. దీంతో హస్తం సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేది ఎలా అని మంత్రులు టెన్షన్ పడుతున్నారు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ టెన్షన్ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, హామీలు అమలు చేయకపోవడంతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. దాంతో కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ అయితే పట్టుకుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికి ప్రజాప్రతినిధి ముఖ్యంగా ఎమ్మెల్యేలు వెళ్ళినా ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జాబితా ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది అనేది అఫీషియల్ గా లిస్ట్ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి, అన్అఫీషియల్ గానే ఏదైతే బుగ్గులు పోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కలేదు. కాంగ్రెస్ క్యాడర్ కి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారంతా ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఆసరా పెన్షన్ పెంచుతామని ఎన్నికలకు సంబంధించి మాట ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. కానీ అవేవి అమలు కాకపోవడం పట్ల ప్రజల నుంచి అయితే తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే తీవ్ర వ్యతిరేకతనైతే మూటగట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్నటువంటి టెన్షన్ అయితే ప్రభుత్వంలో ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ లోకల్ బాడీ ఎన్నికల వ్యవహారాన్ని తాను చూడకుండా నేరుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రుల బాధ్యత అని చెప్పి ఆయన ప్రకటించి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఓవైపు కాంగ్రెస్ క్యాడర్ లో సమన్వయం లేనటువంటి పరిస్థితి, మరోవైపు ఇటీవల కొద్దిమంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొత్త పాత నేతల పంచాయతీ ఒక హెడేక్ గా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని సమన్వయపరచడం ఒకటైతే, రెండోది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి. ప్రదీప్, ఇచ్చిన హామీలను అమలు చేయటమే కాదు, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దాంతోనే ప్రజల్లో ఇలాంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది అనుకోవచ్చా? ప్రధానంగా ఆ చర్చ బలంగా మా క్షేత్రస్థాయిలో ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి ఇట్లాంటి పథకాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నాడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలైనా ఇచ్చినా బాగుండు, కానీ అవి ఇవ్వకపోగా ఇచ్చినటువంటి హామీల్లో అమలు చేయడం లేదన్నటువంటి ఆగ్రహం అయితే ప్రజల నుంచి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి? వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99% లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇన్ఛార్జి మంత్రులు పనిచేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ క్యాడర్ నుంచే అసంతృప్తి అయితే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వారంతా పెదవి విరుస్తా ఉన్నారు పాలనకు సంబంధించి. ఈ నేపథ్యంలో మరి కొంతమంది పోటీకి వెనుకడు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? అయితే అధికార పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడిపోతే పెద్ద ఎత్తున పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఎదుర్కోవాలనేది అటు ఎమ్మెల్యేల్లోనూ మరోవైపు మంత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కలవడం లేదు. మంత్రులు 6 నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతా నియోజకవర్గాలు ఏవి పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరు చేయడం అనేది బాహాటంగానే ఎమ్మెల్యేలు ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల గెలుపు అనేది కత్తి మీద సాముల తయారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రదీప్, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆల్రెడీ ఇంటర్నల్ గా వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరాయి. దాని ఎఫెక్ట్ ఎంత మేరకు ఉండనుంది? క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో అయితే పార్టీ నుంచి మొదటి నుంచి నమ్ముకున్న వారు ఒకవైపు, మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు క్యాడర్ అయితే వచ్చి ఉన్నారు. వారికి టికెట్లు ఏ రకంగా ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. మరోవైపు నేతల మధ్య సమన్వయం లేదు. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో వాటిని సమన్వయం చేయడం లేదన్నటువంటి
ఆరోపణలు పార్టీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే ఐక్యంగా లేకపోతే ఎన్నికల గెలుపు ఏ రకంగా ఉంటుందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. కొత్త పాత నేతల మధ్య ఆ పంచాయతీ మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో సెట్ చేయడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని సమన్వయంతో ముందుకు నడిపించి పార్టీ గెలుపు ఎలా చేయాలనే దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వారు సమన్వయ లోపాన్ని ఏ రకంగా సెట్ చేయాలనే దానికి సంబంధించి కొంత టెన్షన్ వాతావరణంలో నేతలు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఏదేమైనా ఓవైపు ప్రజాలో ఉన్నటువంటి వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఇవన్నిటి కొంత కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. అయితే ప్రదీప్, రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని అనుకోవచ్చా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఈ వ్యతిరేకతని మూటగట్టడంలో ప్రధాన కారణం అనేది జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే వచ్చి రాగానే హైడ్రా గానీ మూసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకుండా ఆపడం కావచ్చు, లేక ఇంకా నాడు నాణ్యమైన కరెంటు అందించేది, రెండోది సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి. ఈ ఎండాకాలంలో మనం చూసాం సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సాగునీరు సక్రమంగా లేక రైతులు ఏదైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరోవైపు నాణ్యమైన కరెంటు లేదు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల వైపు, మరోవైపు రైతులకు సంబంధించి ధాన్యం సకాలంలో కొనకపోవడం, రెండోది ఎరువులు విత్తనాలు సక్రమంగా అందించలేకపోవడం, దీంతో గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిణామాలు, ఏదైతే విత్తనాలు ఎరువులు కొనుగోలు సమయంలో క్యూ లైన్లు పెట్టిన పరిస్థితులు మళ్ళీ తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఇవన్నీ పాలనా పరంగా అనుభవం లేకనా, పాలనా పరంగా మంత్రులతో సమన్వయం లేకపోవడం వల్ల కూడా నిర్ణయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతనైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బంది అన్నటువంటి భావనలో సొంత పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. హామీలు అమలు కాకపోవడంతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. దాంతో కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ అయితే పట్టుకుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. మరోపక్క రుణమాఫీ, రైతు భరోసా రైతులందరికీ అందకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల ప్రజలైతే బగ్గుమంటున్నారు.